గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 4 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 5వ స్కందంలో కూడాను మనం యాభై 2 భాగాలుగా చెప్పుకున్నాం నిన్నటి వరకు. ఈ రోజున 53వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నాడు సుఖయోగి, ఓ రాజేంద్ర, ఈ దివ్య శరీర సందర్శనం వల్ల కలిగే ఫలితాలను చెప్తాను విను. అంటే ఆ శింసుమార చక్రం అనేది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య శరీరం కాబట్టి దాని దివ్య దర్శనం వల్ల వచ్చే ఫలితాలను చెప్తాను విను. ఎవరు ప్రతిరోజు సంధ్యాకాలంలో భక్తి ప్రపత్తులతో నక్షత్ర మండలాన్ని చూస్తూ ఈ దివ్య శరీరాన్ని మనసులో నిలుపుకొని ఏమరపాటు వహించకుండా చక్కని ప్రయత్నంతో, దీక్షతో, నియమంతో, భక్తితో స్మరిస్తారో, తత్వాన్ని గ్రహించి మౌనవ్రతం చేపట్టి చక్ర దర్శనం చేస్తూ ఎవరు ఈ స్తోత్రాన్ని ప్రీతితో జపించి నమస్కరిస్తారో, ఎవరు ప్రశస్తము, మునీంద్ర సేవ్యము, జ్యోతిస్వరూపమైన శింసుమార చక్రానికి వందనం వందనం అంటూ మొక్కులు చెల్లిస్తారో అటువంటి వారికి ఇహలోకంలో సకల సిద్ధులు లభిస్తాయి, పరలోకంలో ముక్తి కూడా లభిస్తుంది. ఓ రాజా, సూర్యమండలానికి దిగువ 10,000 యోజనాల దూరంలో సింహపుత్రుడైన రాహుమండలం ఉంది. ఈ రాహు అపసవ్యంగా నడుస్తూ ఉంటాడు. రాహు రాక్షసుల్లో అధముడైతే అతనికి బ్రహ్మదేవుడి యొక్క వరం ఉంది. ఆ వరం కారణంగా అతడు అమరత్వాన్ని పొంది గ్రహాలతో పాటు తాను కూడా ఒక గ్రహమై విహరిస్తూ ఉంటాడు. ఓ రాజా, ముందుగా రాహు యొక్క జన్మకర్మాలను గురించి విస్తారంగా చెప్తాను. ఈ రాహు సామాన్యుడు కాదు సుమా. 10,000 యోజనాల విస్తృతి కలిగిన సూర్యమండలాన్ని, 12,000 యోజనాల విస్తృతి కలిగిన చంద్రమండలాన్ని రాహుడు కప్పేస్తాడు. రాహు మండలం 13,000 యోజనాల వైశాల్యం కలిగింది. రాహు పూర్ణిమ పర్వదినంలో చంద్రుణ్ణి, అమావాస్య పర్వదినంలో సూర్యుణ్ణి మధ్యలో అడ్డుపడి మాటుపరుస్తాడు. తనకు వారితో గల వైరాన్ని స్మరించి అతడు ఆ రోజుల్లో వారి వైపు ప్రయాణించి అడ్డు తగులుతాడు. దీన్నే గ్రహణం అని అంటారు. ఈ గ్రహణ కాలంలో జనులందరూ కూడా తమ తమ జపో తపో రూపాలైన ధర్మాలని చక్కగా ఆచరించుకుంటారు. అయితే దయామయుడైన శ్రీహరి సుదర్శన చక్రం సూర్యచంద్ర మండలాలను రక్షించడానికి వస్తుందేమో అనే భయంతో 5-6 గడియల్లోనే రాహు వారిని వదిలిపెట్టి తొలగిపోతాడు. రేపు మనం 54వ భాగం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా